ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనము చదువుకుందాము. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఈ మాటలు ఎవరు చెప్పుచున్నారు? ఈ మాటలను ఎవరితో చెప్పుచున్నారు అని మనము సందర్భాన్ని చూసినట్లయితే, మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలను చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తున్నారు. మరి వాగ్దాన భూమికి అతి చేరువలో ఉన్నారు. అక్కడ మరి పైనున్న వచనాలలో కూడా మనము చూసినట్లయితే, ఇశ్రాయేలీలు అమోరీల రాజును, బాషాను రాజును యుద్ధం చేసి మరి ఓడించారు. ఈ యొక్క విజయాలను వాళ్ళు ఎలా పొందుకున్నారు? వారి సొంత బలం చేతన, వారికి ఉన్నటువంటి పరాక్రమం చేతన, లేదా వారికి ఉన్న సైనిక బలము చేతన? అవన్నిటితో కాదు కానీ దేవుడు మీ పక్షాన పోరాటం చేశాడు, దేవుడు మీ పక్షాన యుద్ధం చేశాడు అని మోషే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు వారి యొక్క మరి వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి వారి యొక్క దారిలో శత్రువుల దాడులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి వారు ఒకవేళ భయపడి ఉంటారేమోనని వారిని ప్రోత్సహిస్తున్నాడు. మీ పక్షాన పోరాడేది దేవుడే, మీ పక్షాన యుద్ధం చేసేది దేవుడే గాని మీరు మాత్రము ధైర్యంగా ఉండాలని వారికి తెలియజేస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ వచనంలో మనము 2 మాటలను చూస్తున్నాము. ఒకటి, దేవుని యందు సంపూర్ణంగా నమ్మకం ఉంచుట. రెండవదిగా వాళ్ళు ధైర్యంతో ఉండుట. ఇశ్రాయేలీలు మరి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో మరి శత్రు దాడులను ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు మరి మనుషులుగా వాళ్ళలో భయము, ఆందోళన, కలవరము కలిగి ఉండొచ్చు. కాబట్టి మోషే వారిని మీరు అధైర్యపడకూడదు, మీరు భయపడకూడదు, మీరు దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. అంతే, మీ పక్షాన యుద్ధం చేయడానికి దేవుడు మరి తను సిద్ధంగా ఉన్నారు. మీరు కాదు, ఆయనే పోరాటం చేస్తాడు, శత్రువులతో పోరాడుతాడు. ఆయన యుద్ధ వీరుడైన యెహోవాగా ఉన్నారు, ఆయన మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు అని మరి అనేకమైనటువంటి మాటల చేత ఇక్కడ వారిని ప్రోత్సాహపరిచినట్లుగా, వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాము. మన దైనందిన జీవితాలలో కూడా అనేకమైనటువంటి సమస్యలనే యుద్ధంలో మనం ఉంటాము. మరి సమస్యలతో, మరి సవాళ్లతో మనం యుద్ధం చేస్తుంటాము. కొన్నిసార్లు అనారోగ్యమైన సమస్యతో యుద్ధం చేస్తుంటాము. కొన్నిసార్లు మరి ఆర్థిక పరమైన సమస్యలనే వాటితో యుద్ధం చేస్తుంటాము. ఇంకొన్నిసార్లు కుటుంబ సమస్యలు, బయట సమస్యలు, వర్క్ ప్లేస్లో సమస్యలు, పిల్లలు మన మాట వినరు. మరి ఇలాంటి పరిస్థితులలో అదొక రకమైన మానసికమైన యుద్ధాన్ని మనం చేస్తుంటాము. అంటే రకరకాల మరి సమస్యలు మరి ఎదుర్కొంటూ ఆ సమస్యలనే యుద్ధాన్ని మనం చేస్తున్నప్పుడు చాలాసార్లు ఎంతో కలవరానికి గురవుతుంటాము, ఎంతో బాధపడుతుంటాము, ఎంతో భయపడుతుంటాము ఇది ఎలా జరుగుతుందో అని. కొన్నిసార్లు మరి ఎంతో దుఃఖపడుతుంటాము. ఇలాంటి పరిస్థితులలో నిరాశ, నిస్పృహలకు మనం గురవుతుంటాము. మరి మన యొక్క జీవితాలలో కూడా మరి యేసు ప్రభువుల వారు మీరు భయపడకుడి అని తెలియజేస్తున్నాడు. మీరు భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన తట్టు చూద్దాము. ఎందుకంటే ఆయన యందు మనము సంపూర్ణ నమ్మకము, సంపూర్ణ విశ్వాసము ఉంచినప్పుడు ఆయన మన సమస్యల గుండా మనకు తోడుగా ఉండి మనల్ని మరి ఒంటరిగా విడవక ఎడబాయక మనతో పాటు ఉండే దేవుడుగా ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి మనకు విడుదలనిచ్చే దేవుడుగా ఉన్నాడు. మన పక్షాన మన తరపున ఉండి యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ ఒక్క ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి సమస్య అనే దానితో యుద్ధం చేస్తున్నారో
మరి వాటన్నిటిని కూడా యేసయ్యకు అప్పగించుదాము. ఆయన మన పక్షాన మరి యుద్ధం చేస్తాడు. మనకు కావలసినటువంటి ఆదరణనిస్తాడు, మనకు కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాడు, మనకు కావలసినటువంటి ఓదార్పునిస్తాడు, మనకు కావలసినటువంటి బలాన్ని ఇస్తాడు. మరి మనం ఆయనను ఆశ్రయించుదాము. ఆయన మన యొక్క యుద్ధ వీరుడుగా, యుద్ధ శూరుడుగా ఉన్నాడు. మరి ఆయన మీద మనము ఆనుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఎలాంటి సమస్యలని మరి వాటితో యుద్ధం చేస్తున్నారు నాయన, మీరు వారి పక్షాన ఉండండి, ధైర్యాన్ని దయచేయండి. నీ పైన వారు సంపూర్ణంగా ఆనుకొనుటకు, విశ్వాసం ఉంచుటకు నీ కృపను చూపండి. వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చి వారికి కావలసిన కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.